ఏందక్కో ఏందో వాటర్లో పౌడర్ కలుపుతున్నావు జ్యూస్ అనుకున్నారు. కాదండి, ఇది జ్యూస్ కాదు, మనకు ఫ్లోర్ క్లీనింగ్ చాలా బాగా పనిచేస్తుందండి. అయితే ఈ ప్యాకెట్ నేను ఆన్లైన్లో కొనుక్కున్నాయండి. అయితే చాలా బాగానే పనిచేస్తుందండి. మనకు కిచెన్ రూమ్లో షింకు దగ్గర మూలలకి నల్లగా అనేది ఉంటుందండి. మనం ప్రతిరోజు బండలు తుడుచుకుంటాం, కాకపోతే ఆ మూలలకు అనేది నల్లది జిడ్డులాగా పేరుకుపోయి ఉంటుంది. అది నేను ఎంత ట్రై చేసినా పోవట్లేదు. కాకపోతే దీంతో ట్రై చేసినాను, చాలా బాగానే పోయిందండి. అయితే కిచెన్ రూమ్లో కొద్దిగా దేవుడి దగ్గర కూడా కుంకుమ మరకలు అవి పడుతుంటాయి కదా, ఆడ కూడా ఎర్రగా అదే ఉంటుందండి. దానికి కూడా పనిచేసింది, బాగానే ఉంది. అయితే ఒక ప్యాకెట్ ఇది 1 లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలండి. దీన్ని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి. అయితే వంట రూమ్లో ఎక్కువ మూలలకి అనేది జిడ్డు పడుతుంటుందండి. అలాగే పూజ గదిలో కూడా కుంకుమ పసుపు మరకలు బట్టి ఇట్లా కొంచెం ఎర్రగా కనిపిస్తూ ఉంటాయండి. అది కూడా బాగానే పనిచేస్తుందండి. అయితే నాకు ఒక్కసారికి అయితే పెద్దగా పోలేదు, కానీ షింకు దగ్గర అయితే కొంచెమే మురికి ఉన్నది, బాగా పోయిందండి షింకు దగ్గర. అయితే వంట రూమ్లో పూజ గదిలో పోలేదు, ఒక్కసారికి ఏమైతే పోలేదు, కానీ పర్లేదు, పైన మరకలు అయితే పోయినాయి. ఇంకా ఎక్కువ పోవాలంటే ఇంకో 2-3 సార్లు క్లీన్ చేస్తే మటుకు నీట్గా అయితే పోతుందండి. చూడండి, ఒకసారి క్లీన్ చేస్తేనే ఇట్లా అయింది, ఇంకో 2 సార్లు చేస్తే నీట్గా ఉంటుందండి. మీకు ఎవరికన్నా ఎక్కువ పిల్లలు ఏమంటే పిల్లలు స్కెచ్ పెన్నులతో గీస్తూ ఉంటే అలాంటి దానిలకు బాగా పనిచేస్తుందండి. అలాగే సిలిండర్ పెట్టుకుంటాం, అక్కడ కూడా ఎర్ర మరకలు ఉంటాయి కదా, దానికైతే బాగానే పనిచేస్తుందండి. వంట రూమ్లో ఇట్లా ఎక్కువ జిడ్డు ఉన్న కాడైతే ఒక 2-3 సార్లు క్లీన్ చేస్తే కానీ పోదని అనుకుంటున్నానండి. ఈసారి అయితే నేను పీస్ తీసుకొని తోమితే బాగుంటుందండి. ఇది షింకు దగ్గర అయితే ఒక్కసారికి నీట్గా అయిపోయిందండి. వంట రూమ్లో ఒకటి కొంచెం కాలేదండి. మీకు కూడా ఎవరికైనా ఉపయోగమైతే తీసుకోండి. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.